చీఫ్ కాడు ఎలా ఉన్నారు? ఇంకా నయ్యో మీకేం కాలేదు? ఈ గుర్రాలు పడిపోవడానికి కారణం ఏంటి? ఆ దొంగలు వాళ్ళు తప్పించుకోవడానికి దారంతా వీటిని వేసి వెళ్ళిపోయారు. ఎలా వెళ్తే తప్పించుకోగలం, మనం వాళ్ళని ఎలా వెంబడిస్తామని కూడా తెలిసిపెట్టుకున్నారు. ఇంకా నయ్యో మన గుర్రాలు బాగా దృఢంగా ఉన్నాయి కాబట్టి తప్పించుకున్నాయి. అంగోల్ ట్రైబ్ అదుపు దాటేశారు. ఎన్నో తరాలుగా వాళ్ళకి మన మీద ఒక చెప్పలేని పగ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి పగుండుంటే 2 సంవత్సరాలకి ముందే ఎందుకు వాళ్ళు పగ తీర్చుకోలేదు? ఎవరు కావాలనే పగ తీర్చుకోవాలని చేసినట్టు అనిపిస్తుంది నాకు. నీకేమైనా సందేహం ఉందా? మీ కళ్ళతో మీరు ఆ కాల్డ్రప్స్ని చూసారా? ఇది చేసింది యాంగోలే అని ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది. యాంగోలే ఇది చేస్తున్నారని నీకు అనిపిస్తుందా? వాళ్ళ దుస్తుల్లో యాంగోల్లో స్త్రీలు వేసుకుని లెదర్ వరకు ఉన్నది నేను చూశాను. ఇంతకు మించి ఏ ఆధారాలు అక్కర్లేదనుకుంటాను. ఈ సమయంలో యాంగోల్స్ తోడేలు పద్ధతి చేస్తారు. ఒకవేళ అది యాంగోల్స్ అయితే వాళ్ళే అనే ఆధారాన్ని ఎందుకు వదిలేసి వెళ్తారు? కొంచెం ఆలోచించి చూడు. ఎందుకని వాళ్ళు ఇలా కావాలని చేస్తారు? ఇది వాళ్ళు వాళ్ళకే తవ్వుకున్న గుంటలాగా. అయితే మీరు చెప్పండి, ఇది ఇంకెవరు చేసుంటారు? గుర్రం సవారీ చేసేవాళ్ళు. అది అచిన్ డ్రైవ్ ఒక లెజెండరీ అయిన సెకండ్ బ్రెత్ వాళ్ళు. నేను గమనించినంత వరకు వాళ్ళ యుక్తులన్నీ సారిన్ డ్రైవ్ లాగానే ఉన్నాయి. వాళ్ళు వాడే కాల్ డ్రాప్స్ అన్నీ డార్క్ హార్ట్కి చెందిన వాళ్ళని అనిపిస్తుంది. అదేలాగా వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు దాడి చేశారు. కీరీ డ్రైవ్ లాగానే. ఇదంతా పెట్టుకొని చూస్తుంటే 8 డ్రైవ్ మీద నాకు సందేహం రాలేదు. నా కుర్రాన్ని తీసుకురా. నా కుర్రవే కింద పడిపోయింది, కానీ మీ మనసు ఇంకా పడిపోకుండా సరిగ్గానే ఉంది. నాకున్న కోపం, శత్రుత్వం నా ఆలోచనకి అడ్డుపడుతుంది. కీరీ ట్రైబ్లో ఉన్న గ్రేట్ షమన్ ఆయన ఎవరో కనిపట్టి నన్ను కలవమనంటే నాతో పోటీ పడే ధైర్యం ఈ లోకంలో ఎవరికి ఉందని నేను చూసి తెలుసుకోవాలి. నేను మాటేస్తున్నా, ఖచ్చితంగా వాడికి శిక్ష ఇవ్వకుండా వాడిని పంపించను. నా అతిథుల్ని దయలేకుండా ఎవరు చంపాడో కనిపెట్టండి. అర్థమైందా? నువ్వు కోనోసాన్ యాంగిల్ డ్రైవ్కి వెళ్ళి ఈ సమాచారాన్ని వాళ్ళకి తెలిపి, ఒకవేళ ఇది వాళ్ళు చేస్తుంటే యాంగోల్స్ ఖచ్చితంగా ఇది విని ఆశ్చర్యపడరు. అదేలాగా వెళ్ళేటప్పుడు మనుషుల్ని తీసుకెళ్ళు. నీ సేఫ్టీ కోసం వ్యాన్ గార్డ్ నుంచి మనుషుల్ని తీసుకెళ్ళు. ఇక త్వరగా రా. అలాగే. గుర్రం తాతయ్య, చెప్పు. మీరు నాయకుడిగా మారినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న 10 ఏళ్ల అబ్బాయిలందరూ మనం చెప్పిన దానికి ఒప్పుకున్నారు కదా? అన్ని పనులు వాళ్ళు నేర్చుకొని దాదాపు 7 సంవత్సరాలకి వాళ్ళకి కావాల్సిన బాణాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఎందుకు ఈసారి నేను టెస్లానికి చెందిన కోనాసు ఈ పనులని చేస్తున్నాం? ఇలా చూడు నాయనా, టెస్లీము నువ్వు రాజవంశానికి చెందిన వాళ్ళు. నీకు నీ తల్లి జన్మనిచ్చి దాదాపు 12 సంవత్సరాలయ్యింది. ఇప్పుడు నీకు 12 ఏళ్ళు. 12వ ఏట ఈ తోడేలు కర్మలు గావించి స్వర్గానికి తనకు తానే పరిచయం చేసుకోవడం ఈ కుటుంబ సంప్రదాయం.
ఇకపైన ఈ విధే కాపాడాలి నాయనా. ఈ కర్మకాండలు స్వర్గం నీకు ఏమి ఇస్తాయో చూద్దాం. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ గుహ రెండో వైపు మూసేయండి. తాతయ్య, మ్మ్. నాకు భయంగా ఉంది. తీసుకురా. నువ్విప్పుడు ఒక తోడేలు మనవడా, దేనికి భయపడకు. ఇప్పుడు నీకు భయం పోయింది కదా? గుహలో నా భయం వదిలేశాను. దానికి బదులు ఈ పిల్లని తీసుకొచ్చాను. నువ్వు నీ ప్రాణాలు ఒడ్డైనా సరే దాన్ని గొప్పగా పెంచి తీరాలి. నీ ఈ గొప్ప సాహసాన్ని ఎవరూ కూడా మర్చిపోరు.
మీ కొడుకు సీలన్ బాగానే ఉన్నాడు. కాలం మారటంతో మోసంగా తయారయ్యాడు. మన సంఘానికి అవ్వబోయే నాయకుడేవు నువ్వు. ఎప్పుడు కూడా చెడ్డ విషయాలకి మాత్రం వెళ్ళకూడదు. వాడి అత్యాస వల్ల స్వర్గంలో కూడా వాళ్ళకు అనుమతి ఉండదు. అసలు ఏం చోటిది? మనసుకి ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు వచ్చి వెళ్ళడానికే నేను నిర్మించుకున్నాను. నాకు నా తమ్ముడికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మనలో ఉన్న ప్రేమని పంచుకుని ఈ చోటుని ప్రేమ చిహ్నంగా మార్చాలి. అదే నాకున్న ఆశ. మీ ఆలోచనలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. ఇలా చూడు, ఉమ్, డెల్ట్ ఇంకా హౌరింగ్ కొండల హౌరింగ్ అప్పుడు తొలిసారిగా నీ నవ్వును చూసినప్పుడే నీతో జీవితాంతం ఉండాలని నిర్ణయించుకున్నాను. లేకపోయినందుకు నేను చాలా రాత్రులు నిద్రపోలేదు తెలుసా. ఈ క్షణం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు నేను నీకొకటి చూపిస్తాను. తోడేలు కర్మకాండలు ముగిశాయి. ఇక నా మనవడు ఒక మగాడు. అంతకంటే ముఖ్యమైంది తోడేలు హక్కులు. ఇప్పుడు వీడు నిజమైన దేశ పౌరుడయ్యాడు. ఏయ్! అందరూ గమనించండి. ఈ సర్వీ మౌంటైన్స్ ని కాపాడేది నా కొడుకే. అతన్ని ఈ ప్రకృతే ఆశీర్వదించింది. స్వర్గానికి తనని తాను అర్పించుకోవడం ద్వారా మా కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడాడు. అందువల్ల అందరూ వేడుక చేసుకోండి. ఉండాలి, ముఖ్యంగా మనం సంతోషంగా ఉండాలి. నీ గొంతు ఆ జలపాతం లాంటిది. ప్రతిసారి విన్నప్పుడు నువ్వే నాకు గుర్తుకొస్తున్నావు. ఒక సూర్యుడిలాగా నా జీవితంలో ఇక్కడి నుంచి నువ్వే కాంతిని ఇవ్వబోతున్నావు. నువ్వు లేకపోతే గనక నేనైతే అస్సలు బతకలేను. తోడేలు మొగది, లేడీ ఆడది అని అనుకుంటూ ఉన్నాను. అది కోనాస్ ట్రైబ్కి చెప్పి మీ మనసులో ఉన్నదంతా నాతో చెప్పండి. అంతా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి అయ్యగారు, తినండి.
ఇక్కడ ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. చెప్పకుండా ఇలా రాత్రిపూట వచ్చారు. అసలు మీరు ఎవరు చెప్పండి. అడుగుతున్నాంగా, మమ్మల్ని రెచ్చగొట్టేంత ధైర్యం వచ్చిందా? దమ్ముంటే మా ముందుకు రండి. సరే చెప్పండి, ఎందుకని మీరంతా మా సంబరాల మధ్యలో వచ్చారు? మీకు ఏం కావాలి? అడుగుతున్నాను కదా, ఎవరు మిమ్మల్ని పంపించారు? ముఖ్యంగా ఎందుకని ఇక్కడికి వచ్చారు? చెప్పండిరా. ఇది జారా గారి ఒంటికి సంబంధించింది. దయచేసి ఈ సమాచారం చెప్పినందుకు నన్ను క్షమించండి. అసలు విషయం ఏంటంటే వాయిస్ స్టైల్గా అదేంటంటే స్టెప్స్కి గ్రేట్ షమన్, ఇంకా కే డ్రైవ్కి చీఫ్, వీళ్ళందరూ 3 రోజుల క్రితం మమ్మల్ని కలిశారు. కానీ మరో రోజే గ్రేట్ షమన్ ఇంట్లో ఉన్నప్పుడు దారుణంగా హత్య చేయబడ్డారు. అది కూడా మన చీఫ్ కాడు ఇంట్లోనే ఇదంతా జరిగింది. ఈ విషయం మేము ఎప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం. అప్పుడు మేము అక్కడే ఉన్నాం. నిన్న రాత్రి అతి వేగంగా పరిగెత్తే 2 గుర్రాలు మా యొక్క క్యాంపులో చూశాం. ఈ గుర్రాలు ఆ దొంగలకు సొంతమైనవని నేను అనుకుంటున్నాను. మీ అతిథులు మీ చీఫ్ ఇంట్లో హత్య గావించబడ్డారు అంటే ఇది కదాన్ ట్రైబుల యొక్క సమస్య కావచ్చు. ఒకవేళ యుద్ధంలో అతను ఓడిపోయి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ విషయం ఇది ఖచ్చితంగా పెద్ద సమస్య అయి ఉంటుంది. నన్ను క్షమించండి చీఫ్ సారా, కానీ వాళ్ళ ఆంగోల్ దుస్తులతో అర్జున్ గుర్రంతో వచ్చారు. అలాగే షెట్సీ చెప్పారు. ఈ ఎందు తెగల మధ్య ఉన్న ప్రశాంతతని విరక్కొట్టాలనేదే వీళ్ళు ఒకే ఒక ఆలోచనగా ఉంటుందని కూడా ఆయన మా దగ్గర చెప్పారు. మీరే ఇక్కడ ఉన్న వారంలోనే పెద్ద దిక్కు. తెగల మధ్య గొడవ రావడానికి ముందు దీని వెనక ఎవరున్నారో కనిపెట్టి వాళ్ళకి మనం శిక్ష ఇవ్వాలి. ఇదంతా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. రాజ్యాల మధ్యలో యుద్ధం జరిగినా దాని ముగింపు ఖచ్చితంగా అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నేరస్తుడిని మేము బయట పెట్టగలం. కదాన్ గుడికి మీరు చేరేటప్పటికీ సూర్యోదయం అవుతుంది. తరువాత నాయకుడే లేకుండా కీరైకుడే భూమికి మీరు చేరుకుంటారు. పౌర్ణమి రోజుకి 8 గ్రామాల ప్రజలు కలవాలనుకుంటున్నాను. అలాగే అవుని. అక్కడ మనం ఉండడానికి ఆహార వసతులు ఏర్పాటు చేయండి. వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. వెంటనే వెళ్ళి వాళ్ళ గుర్రాల్ని వాళ్లకు అప్పగించు. అదేవిధంగా ప్రజలకు ఈ సమాచారాన్ని అందించు. త్వరగా వెళ్ళు. తాతయ్య, నాకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది. నేను నాన్నతో పాటు అక్కడికి వెళ్ళొచ్చా? రాజైన తర్వాత నీకు మొదటి ఛాలెంజ్ ఇదే.
ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత మా నాన్నతో ఇలా బయటికి రావడం అనేది నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. కానీ తాతయ్య జారానే కదా స్టెప్స్కి ఇప్పుడు నాయకుడు. సమ్మిట్ జరగబోతుందని అందరికీ తెలియజేసే అవకాశాన్ని మనం తప్పకుండా అందరికీ ఇవ్వాలి కదా. ఇలా పద బాబు, మనం బయలుదేరదాం. ప్రయాణం సుఖంగా సాగిందా? అరే కోతాయ్ అంగో వినండి, ఓసారి ఇలా రండి. అందరూ ఓసారి ఇలా రండి. అందరూ చీఫ్ ఆర్కల్తో పాటు బయలుదేరండి. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది. పౌర్ణమి రోజున రాత్రి పూట 8 తెగలు సంగమయ్యే ఒక మీటింగ్ ఉంది. ఈ సమాచారాన్ని డెఫ్, టైరిన్ ఇంకా బర్గా తెగలకి తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తాం. చీఫ్ అర్సే గారు చేసిన చోనో కార్యక్రమంలో కాపాడబడిన ఆ కుర్రాడు మీ కొడుకా? మీ అబ్బాయికి మా అబ్బాయికి ఒకే వయసు ఉంటుంది. అవును వాడే. ఆ ఆచారాల్ని కాపాడాలంటే వాడు కూడా కావాలి. నా ముద్దుల కొడుకును నేను 3 నెలలకు గాను ఒక గుహలో ఉంచాం. దీనంతటికి కారణం చీఫ్ అర్సాయ్ వాళ్ళు మాత్రమే. అది నేను మర్చిపోను. బ్యాటిల్ ఆఫ్ కార్గబుర్గస్థాయ్ అనేది పిల్లలకి ఆశీర్వాదం ఎప్పటికీ ఇవ్వదు. మకం ఒక్కటే. సవాంగ్ గవాన్ లైన్లో ఉండే అమ్మాయిలు కనిపించిన ప్రతి ఒక్కరిని నాశనం చేసింది నేనొక్కడినే. ఈ ఫార్సాయి గారు చెప్పిన ఆ మాటలను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ నా కన్న బిడ్డను నేను కోల్పోయాను. తోడేళ్లు ఉండే చోట నా బిడ్డను వదిలేసొచ్చాను. 100 మంది కలిసి చీల్చి చెండాడినా నాకు ఆ బాధ ఎప్పటికీ కలిగేది కాదు. కానీ దీర్ఘదర్శనం కోసం నేను నా బిడ్డను త్యాగం చేశాను. ఎండాకాలం ముగిసే సమయం 3 నెలలు దాటిన తరువాత నా కన్న బిడ్డను వెతుక్కుంటూ నేను అడవిలో ఉన్న ఆ గుహను వెతుక్కుంటూ నేను వెళ్ళాను. నా కంటికి వాడొక సింహపు బిడ్డలా కనిపించాడు. వాణ్ణి నేను ఒక మనిషిగా అయితే చూడలేకపోయాను.
ఇప్పుడు ఎలాగైనా సరే వాడు ఒక మనిషి రూపంలో ఉన్నా కూడా వాడు మనిషి కాదు. ఆమెకి మాత్రమే వాడు పర్వత శిఖరం పైకి వెళ్ళి వస్తాడు, అంతే. నేను గుర్రాలను ఎప్పుడూ నా కొడుకు పక్కకి రానిచ్చేవాణ్ణి కాదు. ఇవన్నీ కూడా పర్వతాల్లో తను ఒక మ్యాప్ లాగా భద్రపరిచాడు. కొన్ని రోజుల పాటు వాడు సాధారణమైన మానవుడే. లెజెండరీ గుర్రమే ఆ హత్యకు సంబంధించి ఒక ఆధారంగా ఉండుంటుంది. అది కాక మీరు ఎర్లీకి త్యాగం చేస్తారనుకుంటున్నాను. మీరు దాన్ని నిజంగా పోగొట్టారా, లేక దొంగలకి ఎవరికైనా అది సహాయం చేశారా, లేక 8 మందికి మీరు దానంగా ఇచ్చేస్తారని తెలుసుకుంటాం మేము. నాకు బాగా అర్థమైందండి. అసలు మేమెందుకు ఆ దొంగలకి సాయం చేస్తాం చెప్పండి. నిజానికి ఆ గుర్రాలని మాకు తెలియకుండానే దొంగిలించారు. అదే నిజం. మమ్మల్ని విడిచిపెట్టండి. నేను వెంటనే 8 సంఘాల దగ్గరకు వెళ్ళి తీరాలి. లేదంటే మనకి కూడా హత్యలతో సంబంధం ఉన్నట్టుంది. అలా అని మనకి పట్టానిస్తారు. మీరేమీ బాధపడకండి. ఆంగోల్ దుస్తుల్ని ధరించి మనలో ఉన్న ఎవరో ఒకరే మన ఐకమత్యాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. నేను ఇప్పుడు ఆ కూటమి దగ్గరకు బయలుదేరుతున్నాను. కదాన్ గాడు, నువ్వు మీ ఇంట్లోనే మా నాన్నని దారుణంగా చంపేశావు. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను మీ ఇంట్లోనే చంపేస్తాను. దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి. ఐస్టేల్ కా పుత్రుడా, దొంగలు చొరబడి మీ నాన్నగారిని దారుణంగా చంపేశారు. మీరు చీఫ్ కి కేవలం కీలు బొమ్మే. మా నాన్నగారు చనిపోయే ముందు మీ ఇంట్లోనే ఉన్నారు. స్టెప్ లో మా నాన్న చాలా గొప్ప స్థాయిలో ఉండేవారు. సీరన్ కి నాయకుడిగా ఉండేది మా నాన్నగారే. మరి ఎందుకని మీరు అలా చంపి ఎందుకు పనికిరాని వాళ్ళ చంపారు? దీనివల్లే కాడుకి ఈ రోజే మేము శిక్ష విధించబోతున్నాము. నీతి అది నాకు దొరకాలి, లేకపోతే నేనే దాన్ని తీసుకుంటాను. ఈ విషయం గురించి మాట్లాడడానికి నాయకుడు జారా మీ ఊర్లో అందరూ చర్చించడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడికొచ్చి విషయం మాట్లాడండి. కాదు, శరీరాన్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. కార్క్వి, మీ నాన్న చచ్చిపోయారని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది. నేను తప్పకుండా మీ గుంపులో వచ్చి చేరను. ఒకవేళ అక్కడ నేనే హత్య చేశాన్ని నిరూపించబడిందంటే నువ్వు తలని నువ్వే నరికి తీసుకువెళ్ళావు. నేను ఇచ్చిన మాటని ఎప్పుడు దాటను. ఇంకొక విషయం గుర్తుంచుకో, నేనే అతన్ని చంపుతాను. దయచేసి ఆపు కార్క్వి. ఇప్పుడు మీ దగ్గర 6 మాత్రమే ఉన్నారు. కథాన్లో వాళ్ళు 400 మందే ఉంటారు. నువ్వు మాత్రం ముందుకొచ్చావంటే మేము తప్పకుండా ఊరికే వదిలిపెట్టాము. అసలు మీరేమనుకుంటున్నారు? మీరు మండే నిప్పులో నూనెపోయకండి. మా కులం వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు. మీకు ఆ విషయం తెలుసు కదా. చాలు ఆపండి. వీళ్ళ 8 సంఘాలు పూర్తయ్యే వరకు షీచియాన్ అనే నేను మీకు ఖైదీగా ఉంటాను. సోయోకుడిని తండ్రిలాగా, కాడు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే
వాణ్ణి ఎత్తుకొని పెంచిందే ఈ శివ్జీనే. ఇప్పుడు నేను ఈ సమస్య పూర్తయ్యేదాకా బానిసగా మీతోనే ఉంటాను. ఇది మీకు సరిపోతుందా? మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీరేంత వరకు గ్రేట్ సేవ్జీ వాళ్ళ ఖైదీలా ఇక్కడే ఉండనిద్దాం. అన్ని సమస్యలు తీరేంత వరకు గొప్ప సేవ్జీ ఆయన మా బందీగా ఉంటారు. రండి, వెళ్దాం.